Hi everyone, welcome to our channel Kavita Maths and Science ఆన్లైన్ క్లాసెస్. ఈజీ ఎక్స్ప్లెనేషన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ ఎగ్జాంపుల్ సాల్వ్ అని ఇవి ఇచ్చారు ఆప్షన్స్. ఫస్ట్ వన్ చూడండి, 3n + 5 = 25. n వాల్యూ కనుక్కోవాలి మనం ఇక్కడ. 3n + 5 = 25 అంటే చూడండి, ఈ 3n ఇలానే ఉంచి ఈ +5ని ఈక్వల్ టు అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది, -5. అప్పుడు ఏమవుతుంది, 25 - 5. 3n = 25లో నుంచి 7 తీసేస్తే ఎంత, 18. అప్పుడు n ఈ ఇంటూలో ఉన్న 3ని ఈక్వల్ టుకి ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, బై అవుతుంది కదా, సో 18/3 అవుతుంది. అప్పుడు n ఎంత, 3 1s 3 6s కదా, క్యాన్సిల్ అవుతుంది. n వాల్యూ ఎంత, 6. నెక్స్ట్ 2p - 1 = 23. ఈ 2p ఇలానే ఉంచి ఈ -1ని ఇటువైపు తీసుకొస్తే +1 అవుతుంది. 2p = 23 + 1 24. p ఇలానే ఉంచి ఈ 2ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, /2 అవుతుంది. 2 1s 2 12s క్యాన్సిల్. ఆన్సర్ ఎంత, p = 12. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. ఈ ఎక్సర్సైజ్ అని ఈ చాప్టర్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఈజీగా మార్క్స్ వచ్చే చాప్టర్ అనమాట. ఇది ఈజీగా ప్రాక్టీస్ చేసుకోండి మీరు. చూడండి, సాల్వ్ 12p - 5 = 25. 12p - 5 = 25 అంటే ఈ -5ని ఇటువైపు ఈక్వల్ టు అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది మనకి, 12p = 25 + 5. ఈ 12p = 25 + 5 ఎంత, 30. p = 30/12. ఈ 12ని ఇటువైపు తీసుకొచ్చాం కదా, ఇంటూలో ఉన్నది ఇటు వస్తే బైలో అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుందా, 5 6 2s 6 5s 5/2 అవుతుంది. సో p వాల్యూ ఎంత, 5/2. p వాల్యూ 5/2 కదా. ఇది కరెక్టో కాదో ఎలా చెక్ చేసుకోవాలి, ఇక్కడ LHS ఎంత, 12p - 5 = 25. p వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2 1s 2 6s ఎంత అవుతుంది, 2 1s 2 6s చేసాం కదా. 6 × 5 - 5. 6 × 5 అంటే ఎంత, 30 - 5 = 25. 30 - 5 ఎంత, 25. LHS = RHS వచ్చింది కదా. సో p వాల్యూ అనేది కరెక్ట్. ఒకవేళ మీరు p వాల్యూ చెక్ చేసుకోవాలనుకుంటే LHSలో వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు ఇటువైపు ఉన్న వాల్యూ వస్తే మీకు చేసిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి. సెవెంత్ ఎగ్జాంపుల్, a = 4 × m + 3 = 18. చూడండి, ఈ 4 × m + 3 = 18ని మనం ఎలా రాసుకోవచ్చు, 4 × m 4m 4 × 3 + 12 = 18. 4m + 12 = 18 వచ్చింది కదా. ఇప్పుడు ఈ 12ని ఈక్వల్ టుకి అటువైపు తీసుకెళ్దాం. అప్పుడు ఎంత వస్తుంది, 4m = 12 - 18 - 12. అప్పుడు ఎంత వస్తుంది, 18 - 12 ఎంత, 4m = 6. ఓకే, ఈ 4ని ఈక్వల్ టుకి ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, m = 6/4. ఈ 6/4 క్యాన్సిలేషన్ అవుతుందా, 2 2s 2 3s క్యాన్సిల్ అవుతుంది కదా. సో m వాల్యూ ఎంత, 3/2. ఓకే, నెక్స్ట్ b చూడండి. -2 × x + 3 = 8. ఈ -2ని ఈ ఎక్స్ప్రెషన్తో మీరు మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, -2 × x -2x -2 × 3 -6 = 8. ఓకే, ఇప్పుడు -2x ఇలానే ఉంచేసి ఈ -6ని ఈక్వల్ టు అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది, 8 + 6 అవుతుంది. 2x = 8 + 6 ఎంత, 14. x = 14 - 2 అవుతుంది. ఓకే, ఈ మైనస్ ఈక్వల్ టుకి ఇటువైపు వచ్చినా ఇది మైనస్ అలానే ఉంటుంది. అప్పుడు చూడండి, 2 1s 2 7s x = -7. నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి. ద సమ్ ఆఫ్ 3 times a number and 11 is 32. ఫైండ్ ద నెంబర్. మనం ఇందాక ఈ సమ్ ఆల్రెడీ చేసాం కదా. సమ్ ఆఫ్ 3 times a number అంటే ఏంటి, సమ్ ఆఫ్ 3 times ఆఫ్ ఏ నెంబర్ అంటే 3x + 11 = 32. దీన్ని మనం సాల్వ్ చేయాలి ఇప్పుడు. లెట్ ద నెంబర్ బి x. ద సమ్ ఆఫ్ 3 times a number and 11 is 3x + 11 = 32. ఓకే, సమ్ ఆఫ్ 3 times ఏ నెంబర్ అంటే 3 times అంటే ఏంటి, 3x. సమ్ ఆఫ్ 3 times ఏ నెంబర్
అండ్ 11 అన్నారు కాబట్టి 3x ప్లస్ 11 ఈక్వల్ టు 32. దీన్ని సాల్వ్ చేయండి. 3x ప్లస్ 11 ఈక్వల్ టు 32 అంటే చూడండి 3x ఈ 11ని ఈక్వల్ టు కట్ వైపు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది 3x ఈక్వల్ టు 32 మైనస్ 11. 3x ఈక్వల్ టు 32 మైనస్ 11 ఎంత 21. 3x ఈక్వల్ టు 21. x అలానే ఉంచి ఈ 3ని ఈక్వల్ టుకి ఇటువైపు తీసుకొస్తే మీకు ఏమవుతుంది 21/3 అవుతుంది. 3 1s 3 7s క్యాన్సిల్ అవుతాయి కదా. సో x వాల్యూ ఎంత 7. ద రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 7. ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ఏ నెంబర్ సచ్ దట్ 1/4 ఆఫ్ ద నెంబర్ ఈజ్ 3 మోర్ దెన్ 7. ఇక్కడ చూడండి మనకి నెంబర్ తెలియదు కాబట్టి నెంబర్ ఏమనుకుందాము x అనుకుందాము. 1/4 ఆఫ్ ద నెంబర్ ఈజ్ 3 మోర్ దెన్ 7 అన్నారు కాబట్టి ఏమనుకున్నాం x/4 మోర్ దెన్ 7 అన్నారు కాబట్టి చూడండి 1/4 ఆఫ్ ద నెంబర్ x/4 అవుతుంది. 3 మోర్ దెన్ 7 అంటే చూడండి 7 ప్లస్ 3 ఈక్వల్ టు 10. అప్పుడేమవుతుంది ద ఈక్వేషన్ ఈజ్ x/4 ఈక్వల్ టు 10. ఈ x/4 ఇంటూ x/4 ఈక్వల్ టు 10 అన్నారు కాబట్టి x అలానే ఉంచి 4 ఇంటూ 10 చేద్దాము. అప్పుడు ఎంత అవుతుంది 10 ఇంటూ 4 ఎంత 40. x ఈక్వల్ టు 40. రిక్వైర్డ్ నెంబర్ ఏంటి 40.